దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయము వచనము 25 చదువుతున్నాను. వచనము 25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. 31, 32 వచనాలు చదువుకున్నాం. 30. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండకెక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అనెను. 119వ కీర్తన 136 వచనమండి. 119, 136. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, స్తోత్రార్హుడు అయిన మా దేవ, పూజనీయుడ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవ, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రార్థించిన విధముగా ఈ యొక్క సభలలో 2వ దినమున ఉదయకాల కూడికకు మమ్మను సమకూర్చినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసులను ఇద్దరిని బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశములను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను హెచ్చరించండి. మాకు ఉజ్జీవము, పురుకొల్పు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్నిటిలో నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సభలలో 2వ దినమున ఉదయకాల కూడికకు మనము చేరి కలిగి ఉన్నాం. దేవుడు తన దాసులను ఇద్దరిని బలపరచి ఇచ్చిన
శ్రేష్టమైన సందేశములను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు తన దాసులను తన చేతిలో బలముగా వాడుకున్నందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. అనేక పర్యాయాలు ఈ యొక్క లేఖన భాగములోంచి ఎన్నో ధ్యానాలు మనము కలిగి ఉన్నాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు అనే మాట చూస్తున్నామండి. ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మోషే దేవుని సన్నిధికి పోయి అయ్యో అని మొరపెడుతున్నాడు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? అయ్యో అని మొరపెడుతున్నాడు. 119వ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు. ఎజ్రా అని అంటారు, నాకైతే తెలియదు. అన్నకేమని తెలిసామో షడ్రకన్నకి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోవుట చూసి నా కన్నీరు ఏరులై పారుచున్నది అన్నాడు. జనులు అంటే దేవుని ప్రజలు అన్నమాట. జనులు అంటే మిగిలిన వారు కాదండి, విమోచింపబడిన వారు, దేవుని ప్రజలు. దేవుని ధర్మశాస్త్రమును అనుసరింపకపోవట చూసినప్పుడు ఆ భక్తునికి ఏమొచ్చిందంట? కన్నీరు వచ్చిందంట. ఎంత కన్నీరు అండి? ఏరులై పారేంత కన్నీరుతో ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. సంఘములు, పరిశుద్ధులారా, ప్రార్థన చేద్దాం. అటువంటి నాయకులను మనకు దయచేయమని, అటువంటి సేవకులను మనకు దయచేయమని, అటువంటి పెద్దలను మనకు దయచేయమని, మన సంఘాల్లో అటువంటి వారిని అనుగ్రహించమని, లేపమని మనమంతా ప్రార్థన చేయబద్ధులమై ఉన్నామండి. ముప్పై 32వ అధ్యాయం మనందరికీ తెలిసిన అధ్యాయమే. చాలాసార్లు ధ్యానం చేసిన అధ్యాయమే. 24వ అధ్యాయం నిర్గమకాండ 24:18లో దేవుడు మోషేను కొండపైకి రమ్మన్నాడు. మోషే కొండపైకి వెళ్ళాడండి. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలులకు ఆయన 10 ఆజ్ఞలు వినిపించాడండి. 10 ఆజ్ఞలు వినిపించాడు. ప్రజలు ఆ యొక్క పరిశుద్ధ పర్వతముకు దూరంగా ఉండాలి. ప్రజలంతా చేరి వచ్చారు. ఆయన వినిపించాడు, ఆయన స్వరము వినిపించాడు, దేవుడే వినిపించాడు. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడు నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసి కొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడును యెహోవాను, నేను రోషం గల దేవుడను. 10 ఆజ్ఞలు వినిపించాడు. తర్వాత దేవుడు మోషేను కొండపైకి రమ్మన్నాడు. ఆ యొక్క 10 ఆజ్ఞలు రాసి ఇస్తాడన్నమాట. ఇంకా చాలా సంగతులు చెప్పాడు. మోషే కొండపైకి వెళ్ళాడు. దేవునితో ఉన్నాడు మోషే. ఇంచుమించుగా 40 దినాలు కొండపైన ఉన్నాడు మోషే. ఆహారము లేదు, నీళ్లు లేవు, అక్కడే ఉన్నాడు.
ఇక 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఈ 40 రోజుల కింద ఇశ్రాయేలు కొండ దిగువన ఉన్నారన్నమాట. ఎక్కడున్నారు చెప్పండి? కొండ దిగువన ఉన్నారు. మోషే అన్న అహరోను కూడా ఆ ప్రజలతోనే ఉన్నాడు. ప్రజలు మోషే ఆలస్యం చేయట చూసి, ఈ మోషే అనేవాడు ఏమాయనో, మాకు ముందరగా నడవటానికి మాకు ఒక దేవతని చేయమన్నారండి. ఇప్పటికి ఎన్ని రోజులైంది దేవుడు ఆజ్ఞ ఇచ్చి? చెప్పాం కదా, ఎన్ని రోజులండి? 40 రోజులు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపమును చేసుకోకూడదు, మాకు ఒక దేవతను చేయమన్నారు. అప్పుడు అహరోను ఏమనాలి? అహరోను కూడా ఉన్నాడు కదా, విన్నాడు కదా, నేను తప్ప మీకే దేవుడు ఉండకూడదని. అహరోను ఏం చేయాలి? ప్రజలారా, మీరేంటి అలా అంటున్నారు? మన దేవుడు యెహోవా, యేసు ప్రభు. మీ కోరిక దేవుని ఆజ్ఞకు భిన్నమైనది, అలా మీరు చేయకూడదు అని ఏం చేయాలంటే గద్దించాలి. ఏం చేయాలో చెప్పండి? గద్దించాలి అన్నమాట. నివారించాలి, హెచ్చరించాలి, గద్దించాలి. ఇంకెన్ని చేయాలంటే అన్ని చెయ్యాలి. కానీ అహరోను ఏం చేశాడు? అలాగైతే మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఏమన్నాడు? వారు బంగారాన్ని ఇచ్చారు, దానిని దూడగా పోతపోశాడు. ప్రజలకు ఆనందంగా ఉందండి, ఉత్సాహంగా ఉన్నదండి. అహరోనే అన్నాడు అన్నమాట, రేపు యెహోవాకు పండగ అన్నాడండి. వాళ్ళేమనలా, ఈయనే అన్నాడండి. ఇంకా ప్రజలు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి అనే మాట చూస్తున్నామండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ప్రజలు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. పండుగలో చేసేది ఏంటి చెప్పండి? ఆ మూడే కదండి. ఏంటి అప్పుడైనా ఇప్పుడైనా పండగ అంటే ఏం చెప్పండి? ఇంకా మనకు పండగ వచ్చింది కదా తొందరలో, ఏం చేస్తారు చెప్పండి? జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. ఈ సంగతి మోషేకు తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మోషే, నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారన్నాడండి. నీ ప్రజలు చెడిపోయారు. విచ్చలివిడిగా తిరగటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి దానికి అర్థం. ఊరికి ఆ మాట కలుపు చెప్పుకున్నాం కదా. ప్రజలు విచ్చలివిడిగా తిరుగుతుంటే దేవుడు మోషేతో ఏమన్నాడు? నువ్వు త్వరగా దిగెళ్ళు, నీ ప్రజలు ఏమయ్యారు చెప్పరేమ్మా? చెడిపోయారు. దేవుని ప్రజలు విచ్చలివిడిగా తిరగటం అంటే దేవుని దృష్టిలో ఏంటది? చెడిపోవటమే. దైవ గ్రంథములో, దైవ ప్రణాళికలో, బైబిల్లో, సంఘములో, సంఘ క్రమములో విచ్చలివిడికి చోటు లేదండి. విచ్చలివిడిగా తిరగటానికి చోటు లేదు. అది నేను నీవు అందరం తెలుసుకోవాలి. దేవుని ప్రజలు విచ్చలివిడిగా తిరగటానికి వీలు లేదు. విచ్చలివిడిగా తిరిగితే దాన్ని ఏమన్నాడు దేవుడు? విచ్చలివిడిగా తిరగటం అంటే ఇప్పుడే కదా చెడిపోవటమే. విచ్చలివిడిగా తిరగటం అంటే ఏం చెప్పండి? చెడిపోవటమే. నీ ప్రజలు చెడిపోయారు, త్వరగా దిగెళ్ళిపో.
నువ్వు అడ్డు రావద్దు, వారిని నేను కాల్చివేస్తా, నిన్ను నీ సంతానమును గొప్ప జనముగా చేస్తానన్నాడు. నిన్ను నీ సంతానమును గొప్ప జనముగా చేస్తానన్నాడండి. అక్కడే మోషే దేవుని బ్రతిమలాడాడండి. నా ప్రజలు అంటావేంటయ్యా, వారు నీ ప్రజలే. ఎవరు? నా ప్రజలు అంటారే ఏంటి, వారు నీ ప్రజలే. దేవుడు 19వ అధ్యాయంలో మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటానన్నాడు కదండి. ఏమన్నాడు? ఆ మాట బైబిల్లో చాలాసార్లు వస్తుంది. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటానన్నాడండి. నా ప్రజలారా అనే మాట చాలాసార్లు మనం చూస్తున్నాం. ఇక్కడ నా ప్రజలారా అనుకుండగా, నా ప్రజలు అనుకుండగా ఏమన్నాడు? నీ ప్రజలు అన్నాడు. ఎందుకు చెప్పండి? నీ ప్రజలు అన్నాడు. ఎందుకు? మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఒక మాట, దేవుడు ఆ ఇశ్రాయేలీలను అంతకుముందు నా ప్రజలని చెప్పిన దేవుడు నా ప్రజలను చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడుతున్నాడండి. అప్పటి వరకు ఏమని చెప్పాడు? నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు అన్నాడు. ఎంత ఆనందంగా చెప్పుకున్నాడు, నా ప్రజలు, నా ప్రజలు. అసలు ఇంకా అంటాడు, అసలు ద్వితీయోపదేశ నిర్మాకాండం, నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు కదా, నా జ్యేష్ఠ కుమారుడు, నా ప్రజలను పోని, ఫరోతో మోషే ద్వారా నా ప్రజలను పోని, నా జ్యేష్ఠ కుమారుడు అంటాడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ ప్రజలు అంటున్నాడు. ఎందుకు? దేవుడు ఇశ్రాయేలు జనాంగమును ఆనాడు, ఈనాడు మనల్ని విశ్వాసుల్నే, ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు విశ్వాసులు, నా ప్రజలు అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యమే. 16వ వచనములో, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును గూర్చి నేను వారి దేవుడును అని చెప్పుకోవటానికి దేవుడు, చెప్పండి, దేవుడు సిగ్గుపడలా. నేను అబ్రహాం దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడలా. మరి మన దేవుడు అని చెప్పుకోవటానికి ఆలోచన చెయ్యి. మన దేవుడు అని చెప్పుకోవటానికి మన సంఘాలు, మనం వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసం మనం చాలా విచారకరమైన ఆత్మీయ స్థితిలో దిగజారిపోయాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం మీరు చదువుకోండి, ఏమక్కర్లేదులే. నా సేవకుడైన మోషే అంటాడు కదండి, కదా, చాలాసార్లు అంటాడండి, నా సేవకుడైన మోషేని నా సేవకుడని చెప్పుకోవటానికి దేవుడు, చెప్పండి, దేవుడు సిగ్గుపడలేదండి. దేవుడు సిగ్గుపడలేదు. ఫలానా ఆ పేరు అన్నమాట, ఆ కుమారి, నా కుమార్తె అని చెప్పుకోవటానికి, ఫలానా ఆ సహోదరుడు నిన్ను నా కుమారుని చెప్పుకోవటానికి దేవుడేమో సిగ్గుపడుతున్నాడేమో ఆలోచన చేసుకో. నా కుమారుని చెప్పుకోవటానికి తండ్రి సిగ్గుపడుతున్నాడేమో ఆలోచన చేసి. ఎందుకు సిగ్గుపడతాడు చెప్పరే? ఫలానా నా కుమారుడు అని చెప్పుకోవటానికి ఎందుకు సిగ్గుపడతారు చెప్పరయ్యా? ఎందుకు? ఆ కొడుకు ఏమయ్యాడు? దేవుని భాషే, నీ ప్రజలు ఏమయ్యారు? చెడిపోయిన కొడుకును చూసి ఏమంటాడు?
నా కొడుకు అని చెప్పుకోవటానికి సిగ్గుపడతాడు. చెడిపోయిన కుమార్తెను చూసి నా కుమార్తె అని చెప్పుకోవటానికి తల్లిదండ్రులు సిగ్గుపడతారు. మరి మనం కూర్చి ఎందుకు సిగ్గుపడుతున్నారు? మోషే దిగి వెళ్ళు, ఆ నేరము, ఆ మాట, సోదరా సోదరి, నిన్ను నన్ను గురించి దేవుడు చెప్పకుండా ఉండునుగాక, మన ప్రభు చెప్పకుండా ఉండునుగాక. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో వారు నా సహోదరులను పిలుచడానికి ఆయన ఎంత మాత్రము సిగ్గుపడలేదు. వారు నా సహోదరులు, యేసుప్రభు వారు మనల్ని నా సహోదరులను చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడలేదనే మాట చూస్తున్నామని ఈ ఉదయకాల ధ్యానములో ఇక చాలండి. నా కుమారుడు, నా కుమార్తె, నా సేవకుడు అని చెప్పుకోవటానికి ప్రభు సిగ్గుపడుతున్నాడేమో. ఇశ్రాయేలు ప్రజలు గురించి నా ప్రజలను చెప్పుకోవటానికి ప్రభు దేవుడు ఏమైనా సిగ్గుపడి నీ ప్రజలు చెడిపోయారు పో. ఎందుకు అంటే వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. దేవుని గ్రంథం మళ్ళా చెప్పిన మాటే చెప్తున్నా. దేవుని సంఘములో దేనికి చోటు లేదు చెప్పండి? విచ్చలవిడితనానికి చోటు లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, మన అందరూ తెలిసిన వాక్యమే. 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉంటే కదండి. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియచేయుచున్నాను. అరే, ఇది అక్కడికి ఇక్కడికి భలే కనెక్షన్ ఉందండి. మోషే ఆలస్యం చేశాడు కదా, మోషే ఆలస్యం చేశాడు, ప్రజలు చెడిపోయారండి. అది మా పౌలుకు బాగా గుర్తుంది కాబోలు. నేను ఆలస్యం చేస్తే జనులు జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియచేస్తున్నాను అన్నాడండి. ఆలస్యము చేసినప్పుడల్లా నష్టమే జరుగుతూ వచ్చిందండి బైబిల్ గ్రంథములో. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, ఏం చేశారండి? నిద్రపోయారు కదా. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తే నిద్రపోయారు. సమూయేలు రాక ఆలస్యమైంది. సౌలు రాజు ఏం చేశాడు? తొందరపడి ఏం చేశాడండి? బయలుపెంచి తీరని నష్టం కోల్పోయాడు. యజమానుడు రాక ఆలస్యమైంది. గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? అందరూ తినటం, తాగటం, కొట్టడం, లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చాడని. ఇప్పుడు క్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైంది. మనకి క్రీస్తు ప్రభు రాకడ ఆలస్యమైంది. ఇంకెప్పుడు వస్తాడు అని ఇప్పుడు మన ప్రజలు ఎట్టున్నారు చెప్పండి? ప్రభు రాకడ ఆలస్యమైంది. ఆలస్యమేం కాదు, మనం అనుకుంటామే. ఆయన లెక్క ప్రకారం దేవుని గడియారం 1 సెకండ్ ముందుకు వెనక్కి ఏం కదలదండి. ఆయన కాలములు నిర్ణయించేది ఆయన కాలంలో తప్పక వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ మనము ఆలస్యం అనుకుంటున్నాం అన్నమాట. ఆలస్యం అనుకున్న కొలది దేవుని ప్రజల్లో దేవుని వాక్యం నుండి, పరిశుద్ధత నుండి, భక్తి నుండి బలహీనత ఏర్పడి పక్కకు తొలగిపోతూ ఇంకా కష్టమైన మాట చెడిపోయిన పరిస్థితి వస్తుందండి. మరలా ఆ మాట చెప్పి నేను ముందుకు సాగిపోతా. దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలను నా ప్రజలను చెప్పుకోవటానికి సిగ్గుపడ్డాడు.
కానీ అబ్రహాం, మోషే, యాకోబులను నేను వారి దేవుడని చెప్పుకోవటాన్ని ఆయన సిగ్గుపడలేదు. మోషే నా సేవకుడు అని మోషేను గురించి చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు. మరి నిన్ను నన్ను గురించి నా ప్రజలు, నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పుకోవటానికి యేసయ్య ఏమైనా సిగ్గుపడుతున్నాడేమో, చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడే విధంగా జీవిస్తున్నావేమో ఆలోచన చేసుకో. నిజంగా చెప్తున్నానండి. ఒక సహోదరుడు వచ్చి, అన్నా నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, మరి నేను ఏ సంఘానికి వెళ్ళాలి, ఎక్కడ ఉంది సంఘం అన్నాడండి. సంఘం తెలుసు, నాకు ఉంది, సంఘం ఉంది తెలుసు. అక్కడికి వెళ్ళయ్యా అని చెప్పలేకపోయానండి. అక్కడికి వెళ్ళని చెప్పలేకపోయానండి. ఎందుకు ఏమో చెప్పారా, చెప్పలేరా మీరు? ఆ ఒక్క మాటను చెప్పండి. ఎందుకు? ఆ సంఘం సరిలేదు, వారి ప్రవర్తన సాగలేదు, సాక్ష్యం పోయింది, అపవిత్రత సాక్ష్యం పోయింది. అక్కడికి వెళ్ళని చెప్పలేకపోయానండి. నేను లోపల చాలా రోజులు బాధపడ్డాను. ఆ దుస్థితి నా విషయమై, నీ విషయమై రాకుండా చూసుకుందాం. ఎలా జీవించాలి మనం? ఫలానా ఆమె నా కుమార్తె, ఫలానా ఆయన నా కుమారుడు, ఫలానా ఆయన నా సేవకుడు అని మన ప్రభు చెప్పుకొని ఆనందించి అతిశయించే విధంగా మనం జీవించాలి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. ఆ యొక్క అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, మోషే నువ్వు అడ్డు రావద్దు, నేను వారిని చంపివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడండి. ద లీడర్షిప్, ద గాడ్లీ లీడర్షిప్, దైవికమైన నాయకత్వం మోషే జీవితంలో మనం చూస్తున్నామండి. ఆ యొక్క మోషే ప్రార్థన అవన్నీ చూసినప్పుడు, ఆ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు, మోషే మొదటిగా హీ వాజ్ కన్సర్న్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను గురించి ఆయన చాలా భారం కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రభువా, ఈ ప్రజల్ని ఇక్కడే చంపివేస్తే ఐగుప్తులు ఏం చెప్పావు? నేను వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తానని చెప్పావు కదా, ఫరో అందరితో చెప్పావు కదా. ఇక్కడే చంపివేస్తే ఆ ఐగుప్తులు నిన్ను గురించి ఏమనుకుంటారు? నీ నామానికి ఏమొస్తుంది? నీ నామానికి ఏమొస్తుంది? హీ వాజ్ కన్సర్న్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ నేమ్, గాడ్స్ నేమ్, దేవుని యొక్క నామ ఘనత కావాలి అనే మాట చూస్తున్నాం. రెండవదిగా, నా ప్రజలు అంటావేంటయ్యా? నీ ప్రజలే, దేవుని ప్రజల యొక్క హీ వాజ్ కన్సర్న్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల యొక్క క్షేమం కోరుతున్నాడండి. ఏం కోరుతున్నాడు చెప్పండి? దేవుని ప్రజల యొక్క క్షేమం కోరుతున్నాడండి. మూడవదిగా, అయ్యో వారిని క్షమించు, లేకపోతే నా పేరు తుడిసివేయి. ఆ మాటలు ఎలా చెప్పాలి? తన క్షేమం, తన కుటుంబ క్షేమం, తన పేరు, తన ప్రఖ్యాతను గురించి అసలు ఆలోచించలేదండి. తాను తన పేరు, తన కుటుంబం సాక్రిఫైస్ చేయటానికి, త్యాగం చేయటానికి మోషే సిద్ధపడిన వాడుగా ఉన్నాడండి. దేవుని మహిమ కొరకు త్యాగం చేయటానికి మోషే సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రజల క్షేమం కొరకు త్యాగం చేయటానికి మోషే సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాకే భయం
నా హృదయంలోనే భయం. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవకపోటు చూసినప్పుడు నా కన్నీరు ఏరులై పారుతున్నది. మోషే ఎంతగా విలపించాడో, ఎంతగా రోధించాడో, ఎంతగా ఏడ్చుకున్నాడో చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరగటం మోషే చూశాడు. రెండవది చదువు అక్కడే మాట 25. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగుటకు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టాడు. విచ్చలవిడిగా తిరుగుట ద్వారా ఏమొచ్చింది చూడండి. వారి విరోధులకు ఎగతాళి. దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే దేవుని ప్రజలు విరోధులు నమ్మని వారు ఏం చేస్తారు చెప్పండి? ఎగతాళి చేస్తారు. అయ్యా అమ్మా, ఎగతాళి చేస్తారు. ఈ మాట మనం హృదయంలో దాచి పెట్టుకోవాలి. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి సమయంలో, ప్రతి స్థలములో మనం మాట జాగ్రత్తగా ఉండాలి. ఎగతాళి చేస్తారు. ఎవరిని? ఆ మాట చెప్పండి చాలు అన్న. ఎవరిని ఎగతాళి చేస్తారు? అమ్మా, నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడే, నా కుమారుడా నా కుమారి అని మురుచుకున్నాడే. ఆయన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆయన నామాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆయన్ని ఎగతాళి చేస్తారు. మన ప్రభు నన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు, సంఘాన్ని ఎగతాళి చేస్తారు. అయితే వాళ్ళు ఇవన్నీ కాదు, మన ప్రభువునే ఎగతాళి చేస్తారు. ఈనాడు దేవుని నామం అన్యుల మధ్య దూషింపబడుతుంది. కారణం ఏంటి? ఎగతాళికి గురి అవుతున్నది. కారణం ఏంటి? చులకనైపోతుంది. కారణం ఏంటి? యేసు నామం మహిమగల నామం కదా, అది శక్తిగల నామం కదా, అది ప్రభావం గల అన్ని నామముల కంటే పైనామం కదా. ఆ నామానికి ఎగతాళి హేళన వచ్చేసిందండి. దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే దేవునికి నామానికి అవమానం. మనందరికీ తెలుసు, రోమాపత్రిక 2:24 అందరికీ తెలిసిన వాక్యమే కదండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. ఎవరిని బట్టి? మిమ్మును బట్టి అంటే మనల్ని బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. ఒకటి, దేవుని నామానికి ఎగతాళి వస్తుంది. విచ్చలవిడిగా తిరిగే దేవుని ప్రజలు కూడా ఏమొస్తుంది చెప్పండి? వారు కూడా ఎగతాళి పాలవుతారండి. వారు కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? వారు కూడా ఎగతాళి పాలవుతారు. మనం కూడా ఎగతాళి పాలవుతాం. ఉదాహరణకి సంసోను జీవిత చరిత్ర చూడండి. సంసోను కళ్ళు తీసేశారు కదా. ఆ దేవత పండగ వచ్చింది. చూస్తారయ్యా, ఆ మాట చూస్తారా? ఏమన్నారంటే 15-16 అధ్యాయం కదా, న్యాయాధిపతులు 16. అండి 16:23. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నాడని చెప్పుకొనిరి. ఎవరిని కనపరుచుకుంటున్నారు? సంసోను ద్వారా దేవునికి మహిమ రావాల్సింది కదండి.
సంసోను ద్వారా వారు ఎవరికి చెప్పుకుంటున్నారండి? ఫిలిష్తీయులు ఎవరి గురించి చెప్పుకుంటున్నారు చెప్పండి? మన దేవత, మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నది. తమ దేవతను వారు కనపరుచుకుంటున్నారండి. విశ్వాసి, మన దేవుని కనపరచవలసిన వారు వారి దేవతను కనపరుచుకుంటున్నారు. తరువాత చూడండి 25. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలుచుదుము రండని చెప్పుకొని సంసోను పిలిపించారు. సంసోనుకి ఏమన్నారండి? మనము ఏం చేద్దామన్నా చెప్పండి అంటే ఎగతాళి అదే కదండి, పరిహాసం చేద్దాం. మరే సంసోను పిలువండిరా, తీసుకురండిరా, ఎగతాళి చేద్దాం, హేళన చేద్దాం, పరిహాసం. ఎవరే సంసోను అని ఇకేమని పోతున్నారు కదా. ఎందుకు? సంసోను పరిహాసం పాలవుతున్నాడు. ఆనాడు బలాఢ్యుడు సంసోను పరిహాసం పాలయ్యాడు ఫిలిష్తీయుల ద్వారా. ఈనాడు దేవుని ప్రజలు అన్యుల ద్వారా పరిహాసింపబడుతున్నారు, ఎగతాళికి గురి అవుతున్నారు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం, క్రమపరుచుకుందాం. ప్రజలు ఇక్కడ 2 నాయకత్వాలు మనం చూస్తున్నామండి. ఒకటి బలమైన నాయకత్వం, రెండవది బలహీనమైన నాయకత్వం. బలమైన నాయకత్వం, బలహీనమైన నాయకత్వం. అహరోను నాయకత్వం, మోషే నాయకత్వం కదండి. అహరోను నాయకత్వం ఏ నాయకత్వం? అది బలహీనమైన నాయకత్వం. మోషే నాయకత్వం బలమైన నాయకత్వం. అహరోను ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టేశాడండి. మోషే వచ్చి దేవుని ప్రజలు అట్లా తిరగటానికి వీలు లేదు, వాళ్ళు ఎవరో రండి, ఎట్లా విచ్చలవిడిగా తిరిగేవారు నేను ఊరుకోను. అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నేను. దేవుని ప్రజల్లో విచ్చలవిడితనము లేదు, దానికి చోటు లేదు, నేను ఊరుకోను. మీరు యెహోవా పక్షాన్ని ఎవరుంటారు అని అడిగాడండి. ఏమన్నాడు? యెహోవా పక్షాన్ని ఎవరుంటారంటే లేవీయులు వచ్చారండి. అలాగైతే మీరు కత్తులు తీసుకోండి. ఈ విచ్చలుడిగా తిరిగిన వారిని మీరు చంపేయమన్నాడండి. ఈ పాపం కదా, దూడను చేసి బొమ్మను చేసి గంతులు వేస్తే చేశారు కదా. తండ్రిని చూడొద్దు, తల్లిని చూడొద్దు, సహోదరుని చూడొద్దు, నా సొంతోడు అని చూడొద్దు. ఎవరు చూస్తే వారిని ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఇది కూడా గొప్ప పాఠమే. ఇక అది వేరే అండి. క్రమశిక్షణ చర్యలో పెద్దలు, సంఘములు పాటించవలసిన నియమం ఇక్కడ చూస్తున్నాం. సహోదరుడు కానీ సహోదరి కానీ, ఆఖరికి సేవకుడైనా సరే తప్పు చేస్తే నా బంధువును, నా చుట్టమను, నా ఓడను, నా సంబంధను, మా ఓడను అవి ఏమి చూడకూడదు. అలా అయిపోయింది ఇప్పుడు. అందుకే అవమానాలు సంఘం అట్లా అయిపోయిందండి. ఆ దినమున ఇంచుమించుగా 3000 మంది చంపబడ్డారు. మోషే హీ టుక్ ద డిసిప్లినరీ యాక్షన్. మోషే క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. మోషే ఈనాడు దేవుని సంఘములో క్రమశిక్షణ చర్య తీసుకోవారు కావాలి. తీసుకోకపోతే సంఘం ఇంకేమైంది చెప్పండి? ఇంకేమైంది? ఇంకా చెడిపోయిద్ది. క్రమశిక్షణ చర్య తీసుకోవారు.
మోషే క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు కాబట్టి ఇంచుమించుగా 3,000 మంది చనిపోయారండి. మోషే క్రమశిక్షణ చర్య తీసుకోకపోతే ఎంతమంది చనిపోయేవాళ్ళు అన్నా? ఎంతమందిని చంపేసేవాడు దేవుడు చెప్పండి అమ్మా? ఎంతమందిని? ఎంతమంది అంటే అమ్మ చాలామంది అని మంచి మాట చెప్పావు. ఇవన్నీ పాఠాలు. క్రమశిక్షణ చర్య తీసుకోకపోతే అందరిని ఏం చేసేవాడు? అందరిని దేవుడు ఆయన తీసుకున్నాడు క్రమశిక్షణ చర్య. మోషే ఆ క్రమశిక్షణ చర్య తీసుకున్న ద్వారా దేవుని ప్రజలకు గొప్ప మేలు చేశాడు. నేను చెప్పాలనుకున్నాను, ఆ క్రమశిక్షణ చర్య తీసుకోకపోతే దేవుని ప్రజలకు గొప్ప కీడు నష్టము వచ్చేదండి. మోషే ఆ క్రమశిక్షణ చర్య తీసుకున్న ద్వారా మోషే దేవుని ప్రజలకు ఏం చేశాడు చెప్పండి? గొప్ప మేలు చేశాడు. ఇక్కడ ఆహారోన్ అన్నాడు, సరేలే మీ ఇష్టం ఎట్టయినా ఉండండిలే, ఆదివారం వస్తే చాలు అంటున్నాడు. ఎవరు? ఆదివారం నుండి మేము అన్నీ ఇస్తాం, నువ్వు ఎట్టుంటేలే, రొట్టె ఇస్తాం, పాత్ర ఇస్తాం, కానికేసి వెళ్ళిపో చాలు. ఎవరు అనేది? నేను చెప్పా కదా, అహరోన్ అన్నమాట. అంటే అహరోన్ లాంటి సేవకుడని అర్థం. మోషే అయితే ఏమంటాడు? నీకు రొట్టె ఇవ్వను, నీకు పాత్ర ఇవ్వను, నీకు ఏమి ఇవ్వను, నీ కానుక ఇవ్వద్దు, నువ్వు నోరు మూసుకుని కూర్చో, నువ్వు పాడటానికి వీలు లేదు, ఆరాధనలో పాలు పొందడానికి వీలు లేదు, నువ్వు మౌనంగా కూర్చోవాలి అంటున్నాడు. ఎవరు? మోషే కదా. ఇప్పుడు మనకు ఎవరంటే ఇష్టం చెప్పండి? ఎవరి దగ్గరికి ఎక్కువ మంది వెళ్తారు చెప్పరే? అమ్మా ఎక్కడికి వెళ్తారు ఎక్కువ మంది? ఎవరికి వెళ్తున్నారు చెప్పరే? ఎక్కడికమ్మా? అమ్మా నువ్వు ఎవరైనా ఉండు, ఎక్కడైనా పోవద్దు, ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు రా, మేము రొట్టె ఇస్తాం, పాత్ర ఇస్తాం, నీ కానుకిచ్చి వెళ్ళిపో అనేవాడు నీ ఆత్మీయ మేలు కోరేవాడు కాదు. సోదరుడా, నీ మేలు కోరేవాడు కాదు, నీ డబ్బు కోరేవాడే కాదు, నీ మేలు కోరేవాడు కాదు. నీ ఆత్మీయంగా బలం ఉండాలని, నీ ఆత్మీయంగా మేలు పొందాలని, తండ్రికి ఇష్టంగా జీవించాలని, పరలోకంలో నువ్వు మంచి స్థానంలో బహుమానం పొందాలి అనేవాడు కాదు అతడు నీ డబ్బు కోరేవాడండి. కానీ మోషే నీ డబ్బు కోరేవాడు కాదు. ఏం కోరేవాడు చెప్పండి? నీవు ఆత్మీయంగా బలపడాలి, నువ్వు ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండాలి, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అని మోషే కోరేవాడు. నీ ఆత్మీయ స్థితి కావాలి నాకు. క్రమశిక్షణ చర్య తీసుకునేవాడంటే ఆనాడు ఈనాడు ఎవరికైనా కష్టమే కదండి. ఈనాడు క్రమశిక్షణ చర్య తీసుకునే వారి మీద సంఘస్థులకు ఏముంటుంది? బాధ కదా, కష్టం. ఎట్టయితే లేమ్మా, ఏముందిలే, అందరు చేస్తున్నారులే, నువ్వే కదంట్లే అందరు అనేవాళ్ళు అంటే భలే ఇష్టం మన వాళ్ళకి. మరలా 90 సార్లు చెప్తున్నా, నీ మేలు కోరలేదు, ఆత్మీయ మేలు కోరేవారు కాదు సోదరుడా. నా మేలు కోరేవాడు ఎవరంటే, నేను పాపం చేసినప్పుడు, అవిధేయత ఉన్నప్పుడు నన్ను పిలిచి నన్ను గద్దించేవాడు కావాలి, నన్ను హెచ్చరించేవాడు కావాలి, నన్ను క్రమశిక్షణ చేసేవాడు కావాలి. అతడే నా మేలు కోరేవాడు. నేను ఎట్లా ఉన్నా నా ఇంటికి వచ్చి చక్కగా దీవించయ్యా, మంచి విశ్వాసులు ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థన చేసి ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళేవాడు. నీ పతనం కోరేవాడు. ఇక్కడ మోషేని గురించి 2 మాటలు చెప్పాలని నాకు ఆశ ఉంది, అది చెప్పి నేను ప్రార్థన చేస్తాను.
సమాజంలో క్యాంపులో సమాజంలో మోషే ఏం చేశాడు చెప్పండి? ప్రజల మధ్యకు వచ్చి మోషే ఏం చేశాడండి? మీరు ఇలా తిరగటానికి వీల్లేదు అని వారిని ఏం చేశాడు? దండించాడు, శిక్షించాడు, క్రమశిక్షణ చేశాడు కదండి. చాలా బాధకరమైనదే, ప్రజలకు బాధకరమైనది. క్రమశిక్షణ చేశాడు. ఇక్కడ దండిస్తున్నాడు, ఇక్కడ కొడుతున్నాడు, ఇక్కడ శిక్షిస్తున్నాడు. కానీ దేవుని సన్నిధికి పోయి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధికి పోయి ఏం చేస్తున్నాడు? అయ్యో ప్రభువా, వీరు గొప్ప పాపం చేశారు, వీరు పాపాన్ని క్షమించు. అటువంటి వారిని దయచేయమని ప్రార్థన చేద్దాం, సంఘాల్లో లేపమని ప్రార్థన చేద్దాం. అటువంటి నాయకులు కావాలి. ఇక ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ మాట నాకు తృప్తి తీరదండి. ప్రజల మధ్యకు వచ్చి వారు దారి తప్పినప్పుడు ఏం చేస్తున్నాడండి? వారిని శిక్షిస్తున్నాడు కదండి. వారిని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు, దండిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, నో అంటున్నాడు, ఇట్లా ఉండటానికి వీలు లేదంటున్నాడు. కానీ కొండపైకి పోయి ఏం చేస్తున్నాడు? వారి కొరకు, ప్రభువా వారిని చంపేస్తావా? వద్దయ్యా, వారిని చంపేస్తావా? వద్దు, వారిని చంపే బదులు నన్ను చంపేయి. వారిని చంపవద్దు, నన్ను చంపేయమని వారి కొరకు బతిమలాడుతున్నాం. మోషేని చూస్తున్నామండి. అన్న షడ్రక్ అన్న క్రీస్తు ప్రభు యొక్క మహిమను గురించి చెప్తున్నాడు. గొప్ప విషయం, దేవునికి స్తోత్రం అండి. క్రైస్ట్ సెంటర్డ్, క్రైస్ట్ ఎగ్జాల్టింగ్, క్రైస్ట్ గ్లోరిఫైడ్ మెసేజెస్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని సన్నిధిలో మోషే చేసిన ప్రార్థన, అసలు ఆ మాట అయ్యో అని ఎవరు అంటారు? ఎందుకంటారు చెప్పండి? ఏ సందర్భంగా అంటారు? 2 సార్లు అన్నాడు. అంటే వెంటనే అయ్యో అయ్యో. ఆయనకేమి నష్టం? ఒక పక్కన దేవుడు ఏమన్నాడు? నీ సంతానం, నీ వంశాన్ని పైకి చేస్తానయ్యా అంటే, ఇక్కడ పోయి అయ్యో అంటున్నాడు. అంటే నిస్వార్థమైన ప్రార్థన. మోషే ప్రార్థన అది ప్రధాన యాజకుని ప్రార్థన అన్నారండి. అది వేదనతో కూడిన ప్రార్థన అన్నాడండి. అది సమర్పణతో కూడిన ప్రార్థన అన్నాడండి. అది భారభరితమైన హృదయంతో కూడిన ప్రార్థన అన్నాడండి. అది దేవుని వద్ద నుండి ప్రత్యుత్తరం జవాబు పొందిన ప్రార్థన అన్నాడండి. మోషే ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు, ఏడ్చాడు, బతిమలాడాడు. అయ్యో ప్రభువా, తన ప్రజల క్షేమం కొరకు తానే చనిపోవటానికి, తానే సమర్పించుకోవటానికి సిద్ధపడిన మోషే, సిద్ధపడిన నాయకుడు అండి. ఆ మాటలు మటుకు మర్చిపోవద్దు. ఒకవైపున ప్రజల మధ్య ఏం చేస్తున్నాడు ఆయన? ఆ మాట చెప్పండి. ప్రజల దగ్గర ఎట్లా ఉన్నాడు? కఠినుడుగా ఉన్నాడు కదండి. ప్రజల దగ్గర ఎట్లా ఉన్నాడు? కఠినుడుగా ఉన్నాడు. దేవుని దగ్గర ఎట్లా ఉన్నాడు? బెగ్గరగా ఉన్నాడు. బెగ్గరగా ఉన్నాడు అంటే అడుక్కుంటున్నాడండి, బతిమలాడుతున్నాడండి. బెగ్గరగా వారి పక్షాన్ని ఏం చేస్తున్నాడు? బతిమలాడుతూ అడుక్కుంటున్నాడు. అయ్యో ప్రభువా క్షమించు, క్షమించు అడుక్కుంటున్నాడు. ఒక వచనం చదువుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలండి. కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి
దండించును. చాలు సార్. ప్రభు తను ప్రేమించు వారిని ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు, దండిస్తాడు. అలాగైతే మోషే దేవుని ప్రజలను ప్రేమించాడా లేకపోతే ద్వేషించాడా? చెప్పరే. ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? అమ్మా, చెడిపోకుండా బాగుపడాలని కదా తండ్రి శిక్షించేది. ఎందుకు చెప్పండి? తండ్రి కుమారుని ఎందుకు శిక్షిస్తాడు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? మీరు శిక్షించబడని ఎడల దుర్బీజులే లేదయ్యా. మీరు శిక్షించబడని ఎడల దుర్బీజులే. ఇది ఒక గొప్ప పాఠం అండి. అయినా చెప్తారు 2 మాటలు అవసరము. ఒక విశ్వాసి, నువ్వే అనుకో, నేనే అనుకో, ఒక విశ్వాసి వారమంతా ఇష్టమైన జీవితం జీవించి, వారమే కాదులే బతుకంతా ఇష్టంగా జీవించి, అపవిత్రమైన జీవితం జీవించి, నన్ను ఎవరు ఆపుతారు? ఆరాధనకు ఆపకుండా, ఆరాధన చేయకుండా, బాలలో పాలు పొందకుండా నన్ను ఎవరు ఆపుతారు? అంగబలం, కండబలం ఏయో చూసుకుని వచ్చి ఆరాధన చేస్తున్నావేమో, రొట్టె తింటున్నావేమో, పాత్ర రసం తాగుతున్నాము అట్లా అనకూడదు. చెప్తున్నట్లా సంవత్సరాలు గడుస్తుంది, ఏం కాల, నీకేం నష్టం రాలా. పౌలు ఏం చెప్పాడు? కొందరు ఏమయ్యారు? అపవిత్రంగా ప్రభు బలలో పాలు పొందితే కొందరు రోగులయ్యారు, కొందరు బలహీనులయ్యారు, కొందరు నిద్రించారు. ఈ 3 రకాల శిక్షలు వేసాడు కదండి, వేస్తాడనమాట. ఒక నిజమైన అసలైన విశ్వాసి అపవిత్రంగా ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటే, ఒకటి రోగం వస్తుంది, రెండవది బలహీనం వస్తుంది. అయినా ఇంకా నువ్వు పాపం చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే అసలు నువ్వు ఇక్కడ వద్దని ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. ఈ 3 రకాలుగా అట్లా నువ్వు సంవత్సరాలు చేస్తున్నావు కూడా పాపం చేస్తూ. మరి ఎందుకని? ఇంతకు ముందే చెప్పాను నేను మాటలు. మీరు శిక్షించబడని ఎడల మీరు దుర్బీజులే అన్నాడు కదా. అంటే ఎందుకని? నువ్వు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ప్రవర్తిస్తూ పాపంలో ఉండి కూడా ఆరాధన చేస్తున్నావు. నెలలు కాదు, సంవత్సరాల నుంచి చేస్తున్నావు. నీకేమీ కాల, నీకు బాగా ఉంటుంది, ఇంకా బాగా అన్నీ కలిసి వస్తాయి అన్నట్టుగా ఉంటుంది అనుకో. ఎందుకు? నువ్వెవరివి అలాగైతే? ఒక్క మాట చెప్పండి, ఎవరు నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీలో ఆయన బీజం లేదు, నీ దుర్బీజం. ఇక అవన్నీ నేను ఎవరని చెప్పను. నువ్వు ఆయన బిడ్డవు కాదన్నమాట. నీకు రక్షణ లేదు, నీ పేరు జీవగ్రంథంలో లేదు. భ్రమపడమాక, మోసపడమాక. మరలా గట్టిగా చెప్తున్నా, అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ అంగములో ప్రభు బలలో పాలు పొందుతూ సేవలు చేస్తున్నావు. నీకే శిక్ష రాలా, ఏ నష్టం రాలా, ఏ వ్యాధి రాలా, ఏ జబ్బు రాలా, అంతా అందరూ బాగా ఉన్నావు. ఎందుకు? నువ్వు అసలు ఆయన కుమారుడివే కాదు, ఆయన కూతురువే కాదు. పో, ఒకే శిక్ష ఆఖరికి వేస్తాడు, ఒకే శిక్ష వేస్తాడు. తండ్రి తన ప్రేమించు కుమారుని ఏం చేస్తాడు? దండిస్తాడు, శిక్షిస్తాడు. తండ్రి వలె మోషే ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. సేవకునిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలు విచ్చలుడిగా తిరిగితే ఎగతాళి పాలవుతాం. మన ప్రభునామానికి అవమానం వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే ఆ రోజులు ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. సమూయేలు గ్రంథం 4వ అధ్యాయానికి రండి, మొదటి గ్రంథం. ఈకాబోధులు అయిపోయారండి. ఏమైపోయారు చెప్పండి? ఈకాబోధ అంటే ఏమైంది? ప్రభావము. చెప్పండి, ప్రభావము దేవుని ప్రజల నుంచి ఏమైంది? ప్రభావం పోయింది, మహిమ పోయింది, ప్రభావం పోయింది.
దేవుని ప్రజలు విచ్చలుడిగా, దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలు విచ్చలుడిగా తిరిగితే ప్రభావం పోయింది, సంఘం ప్రభావం పోయింది, దేవుని మహిమ ప్రభావం పోయింది, సువార్త ప్రభావం పోయింది, వాక్య ప్రభావం పోయింది, అసలు ప్రభావమే పోయింది. ప్రభువే పోతాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తలుపు తడుతున్నాడు. ఎక్కడ? తలుపు నద్ద నుండి తడుతున్నాడు కదా. ఎవరైనా ఎక్కడున్నాడు ప్రభు ఇప్పుడు? లోపల ఉన్నాడా, ఎలుపల ఉన్నాడా? మరి బయట పెట్టామా? ఇక ఇది నేను చెప్పలేను. ఒక మాట, దేవుని ప్రజలు, నీ ప్రజలు ధర్మశాస్త్రం అనుసరించి నడవకపోటు చూసినప్పుడు నా కన్నులు కన్నీరు ఏరులై పారుతున్నాయి. ఎప్పుడైనా ఏడ్చావా? అయ్యా నీ సంఘం ఇట్లా అయింది, నీ ప్రజలు ఇట్లా అయిపోయారు, ఏంటి ప్రభు అని ఎప్పుడైనా ఏడ్చావా? ఇంటిలో తలుపు వేసుకుని కన్నీటితో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది విలపిస్తున్నారు. ప్రార్థన చేద్దాం. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్న ప్రియుల కొరకు ప్రార్థన చేద్దాం. మా సంఘాన్ని దర్శించు ప్రభువా, మా సంఘాన్ని క్రమపరచు ప్రభువా. నీ పిల్లలమైన మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని క్రమపరచయ్యా. నీ మహిమ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయి. మమ్మల్ని దర్శించు, మాకు ఉద్యోగం తీసుకురా, మా ద్వారా నీకు మహిమ తీసుకొచ్చే ఆ జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందామని, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహిమగల తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని ప్రజలు విచ్చలుడిగా తిరిగితే ఎగతాళి మాకే కాదయ్యా, నీ నామానికి అవుతాలి అయ్యా. దేవుని సంఘములు విచ్చలుడిగా తిరగటానికి చోటు లేదు. ఇక్కడ క్రమం ఉన్నది. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సంఘం, ఇది సంత కాదు. మా ప్రభువా, మా జీవితాల ద్వారా నీకు మహిమ రావాలి. మా సంఘముల ద్వారా నీకు మహిమ రావాలి. మా ప్రవర్తన ద్వారా నీకు మహిమ తీసుకొచ్చే జీవితం, ప్రవర్తన జీవించే భాగ్యం, అట్టి ప్రవర్తన మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.